హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ టాక్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ పులుసుని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ లాగా. మీరు చూస్తున్నారు కదా, కాకరకాయల్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను దీనికి సంబంధించి ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. అవి రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్ని మధ్యలో ఉన్న స్టఫ్ ఏదైతే ఉంటుందో, విత్తనాలు అలాగే స్టఫ్ అది తీసేయాలి. అది వేస్తే అంతగా బాగోదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఇష్టమైన వాళ్ళు ఉంచేసుకోండి, మిగతా వాళ్ళు దాన్ని తీసేయచ్చు. ఇలా చేసుకున్న వాటిని కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలి. ఎక్కువగా చేదు కావాలి అనుకుంటే 15 మినిట్స్ సరిపోతుంది. అసలు చేదు అనేది రాకుండా ఉండాలి అంటే ఒక అరగంట పాటు అలా సాల్ట్తో మిక్స్ చేసి వదిలేయాలి దాన్ని. అలా వదిలేసిన కాకరకాయలు అనేది వాటర్ అనేది ఫామ్ అవుతుంది దాంట్లో ఉన్న చేదు అనేది వెళ్ళిపోవడానికి ఇది బెస్ట్ వే అనమాట. చాలామంది పెరుగులో ఉడికిస్తారు, దానివల్ల ఎక్స్పెన్సివ్ అవుతుంది అది. సో దానికంటే బెటర్గా ఉండాలని సాల్ట్తో మిక్స్ చేసి ఒక బౌల్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేయాలి. దాంట్లో ఉన్న చేదంతా మనకి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసుకుందాం. 2 చెంచాల తెల్ల నువ్వులు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు. వీటిని తీసుకుని మనము వేయించుకుందాం ఫస్ట్. వీటితో పాటు ఇవి వేగిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకుందాం, 2 టేబుల్ స్పూను. సో ఈ ధనియాలని సపరేట్ వేయించాను, ఎందుకంటే నువ్వులు అనేవి చాలా తొందరగా వేగిపోయి చిటికిపోతాయి కాబట్టి ధనియాలకు కొంచెం టైం పడుతుందని తర్వాత వేయించాను. అలాగే మనకి ఒక పప్పు గరిటె నిండా పల్లీలు వేయించుకుందాం. పల్లీల్ని తొక్క తీసుకుని పల్లీలను సపరేట్గా మిక్సీ పట్టుకుని ఆ తర్వాత మిగతావి ఉన్న 4 ఐటమ్స్ని సపరేట్ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా దాంట్లో వాటర్ అనేది ఎలా ఫామ్ అయిందో. సో ఆ వాటర్ అనేది గట్టిగా ఇలా మనం పిసికేసుకుని ఆ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ నీట్గా వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న చేదు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు చేదు అనేది తగలదు. సో అలా సైడ్కి తీసుకుని వాటిని క్లీన్ చేసుకుందాం. దాని తర్వాత మనము ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనకి ఆ కాకర ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటిని కొంచెం క్రిస్పీనెస్ వచ్చే విధంగా, మరి ఎక్కువ క్రిస్పీ కాకుండా ఒక 75% క్రిస్పీనెస్ వచ్చేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక ఆనియన్ తీసుకుని కొంచెం లావుగా కట్ చేసుకుని పొడుగ్గా లావుగా కట్ చేసుకుని మధ్యలోకి ఒక స్ప్లిట్ ఇస్తే సరిపోతుంది. ఆ ముక్కలు అనేవి మనకి పులుసులో కొంచెం తగులుతూ ఉంటాయి, ఆనియన్ పీసెస్ అనేది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్న దాంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కొంచెం వేగాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకుని దాంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుందాం. ఈ ఆనియన్ అనేది మనకు తొందరగా మగ్గాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, దాంతో తొందరగా మగ్గుతుంది. సో చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే మనకి మగ్గింది. పల్లీల పేస్టు, తెల్ల నువ్వుల పేస్టు, అలాగే చింతపండు, మనం వేయించుకున్న కాకరకాయ
ముక్కలు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుని కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమం అనేది బాగా కొంచెం వేగిన తర్వాత మన తెల్ల నువ్వులు, ధనియాలు, మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నది యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఇది అనేది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం పల్లీలు తొక్క తీసుకుని ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేద్దాం. ఎక్కువ చిక్కగా కాకుండా కొంచెం పలచగా చేయండి, ఎందుకంటే దాన్ని మనం బాయిల్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా మనకి దగ్గరకు అనేది అవుతుంది. మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. చింతపులుసు అనేది మరి పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఆ తర్వాత దీంట్లోకి మనం కావాల్సినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా చెక్ చేయండి, ఒకవేళ మీకు ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి. సాల్ట్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆరోగ్యానికి. సో చూసారు కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా టెక్స్చర్ వచ్చిన దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అనేది యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మనమైతే కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసాము. అలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ అనేది వేగనివ్వండి. సో మనకి ఎలాంటి చేదు లేకుండా కాకరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ కిట్టు.